ఆరో వెపన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్. ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద వెపన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఈరోజు ఇరాన్ను అమెరికా అటాక్ చేస్తే, ఇజ్రాయెల్ వచ్చి ఇరాన్ మీద సౌత్ పార్ట్స్ మీద అటాక్ చేస్తే, ఇరాన్ ఏం చేస్తుంది, మొత్తం గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతార్, కువైట్, ఒమన్ ఇవన్నీ దేశాలని అటాక్ చేసేస్తుంది. కానీ ఈ ఇస్లామిక్ దేశాలు ఏవి కూడా ఇంతవరకు ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేయలేదు అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్కి భయపడి. ఒకవేళ ఈ సౌదీ అరేబియా కింగ్ ఎంబీఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న ఇస్లామిక్ ప్రజలు ఈ యొక్క సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీని దించేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇరాన్ ఇస్ ద హీరో నౌ. ఎందుకంటే ఇరాన్ ఇటు ఇస్లామిక్ని రక్షించడానికి ద క్రిస్టియన్ క్రూసేడ్ వార్ పరంగా చూడాలండి. అక్కడ క్రిస్టియన్ కంట్రీస్ అయిన అమెరికా, ఇజ్రాయెల్ని ఒంటి చేత్తో పోరాడుతుంది. కాబట్టి ముస్లిం పాపులేషన్ ఏమనుకుంటున్నారంటే ఇరాన్కే సపోర్ట్ ఉంది. కాబట్టి ఇస్లామిక్ మిగిలిన కంట్రీస్ ఏ కంట్రీ కూడా ఇరాన్ని అటాక్ చేసే ధైర్యం ఇక్కడ చేయడం లేదు. అమెరికాకు ఓపెన్ సపోర్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉందంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ని ఇరాన్ ఎంత చక్కగా వాడుతుందో చూడండి. ఈ రంజాన్ మాసంలో ఇస్లాం డేంజర్లో ఉంది, మిగిలిన ఇస్లాం కంట్రీస్ అమెరికాకు సపోర్ట్ చేయడం ఏంటి అనుకుంటూ, తర్వాత ఇజ్రాయెల్ మత స్థలాల, జీసస్ మత స్థలాలని అటాక్ చేస్తూ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ అనే టర్న్ అది వ్యూహాత్మకంగా బయటికి తీసుకొచ్చి ఇది ఇంకొక క్రూసేడ్, ఇస్లాం ప్రమాదంలో ఉంది అంటూ ఇస్లామిక్ బ్రదర్హుడ్ని అది ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇది వెస్ట్ వర్సెస్ అంటే క్రిస్టియన్ వర్సెస్ ఇస్లాం అనే యుద్ధ తంత్రం కొనసాగుతుంది. కాబట్టి మిగిలిన ఇస్లాం కంట్రీస్ ఇరాన్కి సపోర్ట్ చేయాలి లేదా తటస్థంగా ఉండాలి. అమెరికాకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఇరాన్ చాలా జాగ్రత్తగా ఈ వెపన్ వాడుతుంది, చాలా సెన్సిటివ్గా. కాబట్టి ఈ వెపన్ దాటుకుని ఇరాన్ని ఇటు ఇజ్రాయెల్, అమెరికాలు నాశనం చేయడం అసంభవం అని అయితే చెప్పవచ్చండి.